వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ప్రకాష్ రాజు విలక్షణ నటుడు. మరి కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో ఆయన నటించాడు. మరి తెలుగు ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆరాధించారు. ఎందుకంటే తెలుగు వారిని ఎవరో కూడా మరి ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆదరించిన పరిస్థితులు ఏం లేవు. కానీ ప్రకాష్ రాజు గారిని తెలుగువాడిగానే అందరూ కూడా స్వాగతించారు, ఆదరించారు. మరి అలాంటి ప్రకాష్ రాజు ఈ మధ్య మితిమీరిపోతా ఉన్నాడు. నాస్తికుడుగా తనదైనటువంటి మాటలతోటి చెలరేగిపోతా ఉన్నాడు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తాజాగా మరి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఎంత నీచమైనటువంటి కామెంట్ చేశారో ఒకసారి చూడండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తన పార్టీగా నించున్న చోట్లు ఒక్క చోటు కూడా గెలవని ఒక పార్టీ. టీడీపీ లేకపోతే అది కూడా లేని ఒక పార్టీ. విన్నారు కదా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని, తర్వాత మళ్ళీ వాడు అని, మళ్ళీ ఫ్లోలో ఆయన తనదైన పార్టీలో ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. టీడీపీ లేకపోతే ఆయనకి ఏం లేదు అని చెప్పేసి టీడీపీని జనసేనని మధ్య ఒక విభేదాలు సృష్టించేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మెగా కుటుంబం ప్రకాష్ రాజుని ఎంతో సపోర్ట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆఖరికి మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అధ్యక్షుడిగా మరి బరిలో నిలిచినప్పుడు మెగా కుటుంబం ఈయనకు మద్దతు ఇచ్చింది. అసలు ఎవరు పట్టించుకోలేదు దీన్ని. మరి ఈయన మంచు విష్ణు గారి చేతిలో ఓటమి చెందాడు మా అసోసియేషన్ సంబంధించి. అంటే మెగా కుటుంబం మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఈయనకి వ్యక్తిత్వం సరిగ్గా లేదు అనేటువంటి అభిప్రాయం చాలామంది సినీ వర్గాల్లో ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీలో ఉందన్నమాట. సరైనటువంటి వ్యక్తిత్వం కాదు అంది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక స్వార్థపరుడు అని చెప్పేసి. సో మరి అలాంటి ఈ ప్రకాష్ రాజు గారు మా అసోసియేషన్ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయాడు. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అసలు ఏ సంబంధం ఈయనకి తెలుగు రాజకీయాలతో ఈయనకి ఏంటి సంబంధం? సరే, సనాతన ధర్మం అంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నారు. సో కాబట్టి మరి దాని మీద ఏమైనా కామెంట్ చేశారంటే, సరే నాస్తికుడు కాబట్టి, నాస్తికుడిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి మరి ఈయన కామెంట్ చేశారంటే దాన్ని ఒక రకంగా ఆలోచించవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రకాష్ రాజుకి ఏం తెలుసు? అసలు ఏ మాత్రం అవగాహన ఉందానికి? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మా అసోసియేషన్ ఎన్నిక సందర్భంలోనే మరి ఈయన ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి ఈయనకన్నా గొప్ప నటుడేం కాదు కదా మంచు విష్ణు అంటే ఆయన మోహన్ బాబు గారి కుమారుడిగా గుర్తింపు ఉంది. కానీ ప్రకాష్ రాజ్ గారి కన్నా పెద్ద సినిమాలు ఏం తెలియదు. మహా అయితే కొన్ని సినిమాల్లో ఆయన హీరోగా యాక్ట్ చేశారు మంచు విష్ణు గారు. అందులో సగం ఫ్లాప్ అయినాయి, సగం హిట్ అయినాయి. కానీ ప్రకాష్ రాజ్కి మంచి ఆదరణ ఉంది ప్రజల్లో. ఒక విలక్షణ నటుడిగా, విలన్గా, అదేవిధంగా హీరోగా కూడా ఆయన నటించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి ప్రకాష్ రాజు మరి తనకు అన్నం పెట్టిన చేతినే కరవాలనేటువంటి ఒక దుర్బుద్ధి అయితే ప్రకాష్ రాజు స్పష్టంగా కనబడుతుంది. తనకి ఎవరో సపోర్ట్ చేయని పక్షంలో మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో మరి తనకి మెగా కుటుంబం అండగా నిలబడింది. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు. కృతజ్ఞతను మర్చిపోయి తెలుగు రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇష్టానుసారంగా మాట్లాడటం, మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రి గారిని వాడు వీడిని మాట్లాడటం, ఆయన టీడీపీ మద్దతు లేకపోతే అసలు గెలిచేవాడు కాదని మాట్లాడటం, అంటే తన స్థాయికి మించి, తన అర్హతకు మించి మరి తనకు అవసరం లేనటువంటి వ్యాఖ్యలు. అంటే ఎవరి దగ్గర మెప్పు పొందడం కోసం, ఎవరి దగ్గర లబ్ధి పొందడం కోసం, ఎవరిని సంతృప్తిపరచడం కోసం ప్రకాష్ రాజ్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. గతంలో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఎందుకంటే ఈయనకన్నా మోనార్కులే పోసాని కృష్ణమురళి. మరి ఆయనకి స్వయాన తెలుగువాడు పోసాని కృష్ణమురళి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినవాడు పోసాని కృష్ణమురళి. మరి అలాంటి పోసాని కృష్ణమురళి మరి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, మరి కమెడియన్గా కూడా ఆయన చాలా సినిమాలు కూడా చేసిన పరిస్థితి. మరి అలాంటి వాడే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దూషించడం వల్ల మరి ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జైలు జీవితాన్ని అనుభవించాడు. మరి ఈరోజు ఎక్కడా కూడా మరి మాట్లాడలేనటువంటి పరిస్థితి, సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి పోసాని కృష్ణమురళి. మరి అతనికన్నా ఏం గొప్పోడేం కాదు కదా, అతను ఇంకా తెలుగువాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందినవాడు పోసాని కృష్ణమురళి. మరి ఇతను ఎక్కడి నుంచో వచ్చి తెలుగు ఇండస్ట్రీ మీద పడి బతుకుతా తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని మరి చూరగొన్నాడు. అందులో ఎలాంటి డౌటు లేదు. తెలుగు ప్రజలు ఈయన్ని చక్కగా ఆదరించారు, అభిమానించారు, స్వాగతించారు. మరి అలాంటప్పుడు తెలుగు వారికి కృతజ్ఞతా భావం అని తెలుగు ప్రజల పట్ల ఆయన కనబరచాలి. అందులో మెగా కుటుంబం ఈయనకి చాలా మద్దతు ఇచ్చింది. సో అలాంటప్పుడు మరి ఠాగూర్ సినిమాలో చూస్తే ఈయన బాగా ఒక పాపులర్ ఫేమ్ ఎక్కడొచ్చిందంటే ఠాగూర్ సినిమాలో ఈయన ఒక పోలీసు కానిస్టేబుల్
పాత్రను పోషించాడు. మరి ఆ సినిమాలో చిరంజీవి గారు మరి ఈయన వద్దంటే అవకాశం వచ్చేది కాదు కదా. మరి అలాగ మెగా కుటుంబం వీళ్ళకి ఎంతగానో మద్దతు ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేస్తే మరి ఈరోజు మరి ప్రకాష్ రాజ్ గారు ఆ కుటుంబాన్నే విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతిరోజు కూడా నిత్యం ఎక్కడ అవకాశం దొరికినా ఎక్కడ మైక్ దొరికినా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా ఆయన గురించి ప్రచారం చేయాలని చెప్పేసి ఈయన ఎందుకు కంకణం కట్టుకున్నాడో తెలియదు, ఈయన వెనక ఎవరుండి ఈయన చేత మాట్లాడిస్తున్నాడో తెలియదు, కానీ చాలా ఒక డిస్టర్బెన్స్ వాతావరణాన్ని అయితే ప్రకాష్ రాజు క్రియేట్ చేస్తున్నాడని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విధంగా కనుక ప్రకాష్ రాజు కనుక ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు కనుక ఉంటే, ఎందుకంటే తెలుగువాడు కాదు, ఆయనకి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ తోటి, ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు, చక్కగా హ్యాపీగా బతకొచ్చు, కానీ ఇక్కడ రాజకీయాల గురించి ఇక్కడ సమస్యలు తెలియకుండా ఇక్కడ పరిస్థితులు తెలియకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అనవసరంగా మాట్లాడుతూ ఇక్కడ ప్రజల్ని ఇక్కడ వర్గాల మధ్య పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలైతే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పుపడుతున్నారు, ఖండిస్తున్నారు. ఇదే విధంగా కనుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగు సినిమాలకు సంబంధించి ప్రకాష్ రాజ్ గారిని ప్రజలే బ్యాన్ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి.